వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సంపాదించిన వాళ్ళందరూ కూడా రిచ్ అయిపోతారా? రిచ్ కావాలి అంటే ఏం చేయాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మహోదయ. సార్, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే బాగా డబ్బు సంపాదించడం కాదు, సంపాదించింది ఎలా దాచుకోవాలి అది ఇంపార్టెంట్ అంటారనమాట. నిజంగా కూడా అంతే కదా. చాలా మంది సంపాదిస్తారు కానీ సేవింగ్స్ అనేవి ఉండవు. అసలు రిచ్ కావాలి అంటే సంపాదిస్తే సరిపోతుందా, అంటే లేకపోతే సంపాదించిన దానికి జాగ్రత్తగా ఖర్చు పెడితే సరిపోతుందా? చూడమ్మా ఉదయ, మంచి టాపిక్ తీసుకున్నావు నువ్వు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏంటంటే సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ చెప్పాం. సేవింగ్స్ అంటే రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టడం సేవింగ్స్. అది ఎఫ్డి కావచ్చు, ఆర్డి కావచ్చు, బ్యాంక్స్లో పెట్టడం సేవింగ్స్. ధనవంతులు అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పాం మనం. అంటే ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే హౌ టు బికమ్ రిచ్, వెల్తీగా జీవించాలంటే ఎలా? ఇప్పుడు మనకి సమాజంలో 4 రకాల ప్రజలు ఉంటారు. ఫస్ట్ ఎంప్లాయీస్. ఈ అంటే మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ గారు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం ఫస్ట్ ఎంప్లాయీస్ ఈ, సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎస్, థర్డ్ బిజినెస్ ఓనర్స్ బి, ఫోర్త్ వచ్చి ఇన్వెస్టర్స్ ఐ. ఓకే. మీ ఉద్దేశం ప్రకారం వీళ్ళు 4లో ఎవరు ఎక్కువ వెల్తీగా ఉంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఇన్వెస్టర్స్ ఐ గెస్. బి బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అవును వెరీ వెల్తీ. అవును. కంపేర్ టు అవును ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అవును. ఎందుకంటే ఇక్కడ ఏమిటంటే మనం ప్రజలు తెలుసుకోవాల్సింది, ఎంప్లాయీ మైండ్ సెట్ ఏంటంటే సెక్యూర్ జాబ్, జాబ్ సెక్యూరిటీ చూసుకుంటారు. అవును. తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ అంటే ఆ సెక్యూరిటీతో పాటు ఇంకేం అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి. జాబ్ సెక్యూరిటీ చూసుకున్నప్పుడు ఏంటంటే రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు. అవును. ఇప్పుడు వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ శాలరీ వస్తుంది అనుకోండి, హ్యాపీగా ఉంది అనుకోండి ఆ ఉద్యోగం. ఎక్కువ ఇస్తానంటే కూడా ఇంకొక జాబ్ లోకి మారాలంటే కూడా భయపడతారు వాళ్ళు, రిస్క్ ఎందుకు అని. ఎందుకు వచ్చిందని అవును. ఆ యొక్క మెంటాలిటీ వల్ల ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా రావట్లేదు. ఓకే. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలి, రిటైర్మెంట్ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అంటే రిస్క్ తీసుకోవాలి ఎంప్లాయీ మనస్తత్వం. బెనిఫిట్స్ ఏమిటంటే వాళ్ళకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ అవి ఇస్తే బెనిఫిట్స్ చాలు అనుకుంటారు. సో ఎంప్లాయీస్ ఏమో వేరే వాళ్ళ కోసం పనిచేస్తారు. ఎంప్లాయీ వర్క్ ఫర్ అదర్స్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏమిటంటే ఎంప్లాయీకి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి డిఫరెన్స్ ఏమిటంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే సపోజ్ డాక్టర్స్ సెల్ఫ్ ఎంప్లాయిడే, లాయర్స్, అలాగే చిన్న చిరు వ్యాపారస్తులు, ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్, చిరు వ్యాపారులు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే. కమిషన్స్ కోసం పనిచేసి రియల్ ఎస్టేట్స్ అంటే కమిషన్ వచ్చే వర్క్స్, రియల్ ఎస్టేట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఏమిటంటే వీళ్ళకి ఎంప్లాయీకి ఉన్నంత భయమే ఉండదు, కానీ వీళ్ళు ఏమిటంటే వాళ్ళ సామర్థ్యం మీద ఎక్కువ ఆధారపడతారు. అంటే వాళ్ళకి ఇష్టమైతే హ్యాపీగా పనిచేస్తారు. సో అంటే వాళ్ళు ఎంత సమయం పనిచేయాలన్నది, ఎంత ఎర్న్ చేయాలన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఒక విధంగా అదర్స్ కోసం పనిచేస్తున్నట్టే. వేరే బిజినెస్ ఓనర్స్ బిజినెస్ ఓనర్స్ ఏంటంటే తక్కువ పని చేస్తారు, ఎక్కువ సంపాదించుకున్నారు. అంటే ఎవరైతే 50 మంది 100 మంది 150 మంది స్టాఫ్తో పని చేస్తుంటారో వాళ్ళు బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు లేరంటే ఉంటారు. వాళ్ళ యొక్క సామర్థ్యం సరిగా లేక కొన్ని తప్పుడు నిర్ణయాలు, కానీ ఎక్కువ శాతం సక్సెస్ అయిన వాళ్ళు బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ ఎందుకు డబ్బు వెల్తీగా ఉంటారంటే, బిజినెస్ ఓనర్స్ వాళ్ళు తెలివిగల పీపుల్ని హైర్ చేసుకుంటారు. తెలివిగల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ అట్లా. అంటే తెలివిగల వాళ్ళు స్టడీస్ లో బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ బిజినెస్ ఓనర్స్ కోసం పనిచేస్తారు. ఇప్పుడు మీరున్నారు,
మీ స్టాఫ్ అంతా ఒక బిజినెస్ ఓనర్ కింద పనిచేస్తున్నారు. అంటే బిజినెస్ ఓనర్కి ఏమిటంటే తెలివి గల వ్యక్తులు వారి కోసం పనిచేస్తారు. ఇప్పుడు మా బిజినెస్ ఓనర్ రిచ్, మేము ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయర్, బిజినెస్ ఓనర్ ఎంప్లాయర్ అంటారు. బిజినెస్ ఓనర్స్ ఎక్కువ శాతం ధనవంతులు ఉంటారు. ఫోర్త్ వన్ ఇన్వెస్టర్స్. ఈ బిజినెస్ ఓనర్స్ కేమో ప్రజలు పనిచేస్తారు, వాళ్ళకి డబ్బు సమకూర్చడం కోసం, అంటే ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఇన్వెస్టర్స్ ఏంటంటే డబ్బును సృష్టిస్తుంది. మనీ మేక్స్ మనీ. ఇన్వెస్టర్ లోకి రమ్మంటున్నాం మనం. మీరు ఎంప్లాయ్ అయినా ఇన్వెస్టర్ కింద మారండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఇన్వెస్టర్ కింద మారండి. ఈవెన్ బిజినెస్ ఓనర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు తెలుసా? బిజినెస్ ఓనర్స్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ లో నుంచి రిటర్న్స్ వాళ్ళ బిజినెస్ కంటే ఎక్కువ వచ్చే వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ కంటే ఇన్వెస్ట్మెంట్ లో డబ్బు ఎక్కువ వస్తుందో వాళ్ళ బిజినెస్ ని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఓకే. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే అమ్మా, ఎంప్లాయీ సెక్యూర్డ్ మనస్తత్వం ఉంటుంది. ఎంప్లాయీగా ఉన్నా పర్వాలేదు, మీకోసం మీరు ఆలోచించి ఇన్వెస్టర్ గా మారండి. మనం ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఫోర్త్ పీపుల్. ఇన్వెస్టర్ ఏంటంటే మనీ వర్క్స్ ఫర్ యూ, డబ్బు మీకోసం పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ 3-4 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పింది ఏమిటంటే మీరు ఇన్వెస్టర్గా ఉంటే డబ్బు మీకోసం పనిచేస్తుంది, మీరు పడుకున్న డబ్బు మళ్ళీ యాడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది అని చెప్పాం. ఇంకొక 2-3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే దే ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్, అంటే చదువుకోవటం కోసం, హయ్యర్ స్టడీస్ కోసం బాగా ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు బాగా చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో దే క్రియేట్ మోర్ వెల్త్. ఇది ఒక మార్గం. డబ్బు బాగా సంపాదించాలంటే డబ్బును పనిలో పెట్టాలి, లేదా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అప్పుడు ఏమైంది, కొంతమంది ఏం చేస్తారు, ఎడ్యుకేషనే కాకుండా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళ యొక్క కుమారుల్ని, కుమార్తెల్ని, మనవళ్ళని చదివేయటం కోసం ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు తగ్గిపోయింది. ఓకేనమ్మా. ఇన్వెస్ట్మెంట్లో అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనీ వర్క్స్ ఫర్ మనీ మేక్స్ మనీ ఫర్ యూ. అంటే మీరు నిద్రపోతున్న డబ్బును సమకూరుస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇంకోటి ఏమిటంటే, ఒకటి ఎడ్యుకేషన్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బాగా చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దే బికమ్ వెల్తీ, అంటే మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయటం గుడ్. కొంతమంది ఏం చేస్తారంటే ఎంప్లాయర్, మీరు ఏ సంస్థ అయితే పనిచేస్తున్నారో నిత్యం ఆ సంస్థ గురించి ఇక అహర్నిశలు కృషి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయర్ అంటే మీ యొక్క యజమానికి మీ మీద బాగా ట్రస్ట్ బిల్డ్ అయ్యి మీకు కొన్ని అడిషనల్ షేర్స్ ఇవ్వటం, మీకు హై శాలరీస్ తీసుకెళ్ళటం, అదొక రకమైన ఇన్వెస్ట్మెంట్. థర్డ్ వన్ ఏమిటంటే కుటుంబం మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు తగ్గిపోయింది. ఒక 3 కుటుంబాలు ఉన్నప్పుడు ఏమిటంటే కుటుంబంలో వాళ్ళందరి కోసం చదివించటం, వాళ్ళ కొడుకుల్ని, కుమార్తెలను బాగా చదివించటం కోసం కావచ్చు, వాళ్ళ మనవుల కోసం, అంటే కుటుంబం నిలబెట్టడం కోసం దే ఇన్వెస్ట్ దేర్ టైం అండ్ మనీ ఫర్ ఫ్యామిలీస్. సో మనం ఏం చెప్తున్నామంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరేం చేయాలంటే ఎక్కువ శాతం మీరు అదర్స్ కోసం పనిచేస్తున్నారు. సో మీకోసం మీరు పనిచేయాలంటే మీ యొక్క మనీని ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. ఓకే. మనకి ప్రపంచంలో రిచ్ పర్సన్స్, ధనవంతులు ఎవరంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. బిజినెస్ ఓనర్స్ ఎందుకు రిచ్ అయ్యారంటే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు వారి కోసం పనిచేయటం వల్ల, అంటే ఎంప్లాయీస్ వర్క్ ఫర్ దెమ్, అంటే తెలివైన వాళ్ళని పెట్టుకోవడం వల్ల బిజినెస్ ఓనర్స్. తర్వాత ఇన్వెస్టర్స్ ఎందుకు ధనవంతులు అయ్యారంటే డబ్బును పనిలో పెట్టడం. సో మనం ఏమంటున్నామంటే మీరు ధనవంతులు కావాలంటే ఇన్వెస్టర్గా మారమని ఎంప్లాయీస్ని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ని మనం చెప్తున్నాం. వీళ్ళు ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్స్ కూడా అవ్వచ్చు మీకు సామర్థ్యం ఉంటే.
ఓకేనమ్మా. సో ఇన్వెస్ట్మెంట్లోకి రమ్మని మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. రైట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.